ఆగు. ఏమండి డాడ్ సారీ. డిసిప్లైన్ ట్రైనింగ్ నిన్ను తీసుకెళ్లి ఊటీ స్కూల్లో పడేస్తాను. వద్దు డాడ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవ్వింది చాలే, ఆపండి. ఇంకోసారి అలా అంటావా? అననులే డాడీ, సారీ. సరే సరే, మీరందరూ ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్ళి మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఓకే డాడీ. నా కడుపులో ఉన్న నువ్వు అచ్చం ఇలానే ఉంటావా? నీ జుట్టు, అందమైన నుదురు, చేపలాంటి కళ్ళు, బుజ్జి పెదాలు, చిన్ని గడ్డం, ముద్దొచ్చే బుగ్గలు, అచ్చుగుద్దినట్టు అంతా ఇలానే ఉంటావా? నిన్నెప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది, కానీ ఇంకా 10 రోజులు ఆగాలి. మనం ఒకరికొకరం ఎదురైపోయే క్షణం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. అప్పుడే మనం ఒకరికొకరం చూపులతో పరిచయం చేసుకుంటాం, కళ్ళతో మాట్లాడుకుంటాం. పుట్టగానే ఏడుస్తూ నువ్వు, పుట్టిన నిన్ను నవ్వుతూ చూస్తూ నేను. ప్రతి తల్లి బిడ్డ అనుభవించే ఆ మొదటి క్షణం ఎంత గొప్పదో కదా. అంజు, బాగి, అంజు. ఏమైంది బాగి? ఎందుకు అంజుని పిలుస్తున్నావు? ఏమైనా కావాలా? అది కాదండి, అంజు నన్ను పిలిచినట్టు అనిపించింది. అంజు పైన స్కూల్కి రెడీ అవుతుంది, నిన్నెలా పిలుస్తుంది? లేదండి, ఇందాక నేను బెడ్ మీద కూర్చోబోతూ కాస్త స్లిప్ అయ్యాను. వెంటనే అమ్మా జాగ్రత్త అని వాయిస్ వినిపించింది. అంజు వాళ్ళు నిన్ను మిస్ అమ్మా అని కదా పిలుస్తారు? అవునండి, మరి అమ్మ జాగ్రత్త అని ఎవరన్నారు? బాగి, ఎవ్వరూ అనలేదు, నీ ఇల్యూజన్ అయి ఉంటుంది. అయ్యో, ప్రేమ కాదండి, నేను చాలా స్పష్టంగా విన్నాను. అది చిన్నపిల్ల గొంతే. కానీ ఇక్కడ ఎవరూ లేరు కదా. అదే అర్థం కావట్లేదండి, నన్నెవరో పిలిచినట్టు. ఎవరూ పిలవలేదు, నిజంగానే నువ్వు భ్రమపడ్డావు. ఏమండి, ఏంటి? నాకు నిజంగానే ఆ పిలుపు వినిపించిందండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఓకే బాగి, నాకు కిచెన్లో పనుంది, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేయాలి. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి, మీరు నన్ను నమ్మట్లేదు కదా. ఇదిగోండి, ఈ పాప ఫోటోని చూస్తూ మీరు చెప్పినట్టు వాకింగ్ చేస్తూ అలాగే అటువైపు వెళ్ళాను. ఇదిగో ఇలా తట్టుకొని ఇలా పడబోయాను. అప్పుడే అమ్మ జాగ్రత్త అని వాయిస్ వినిపించింది. నిజమండి. ఓకే బాగి, ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ రీక్రియేట్ చేసి నాకు చూపించాల్సిన అవసరం లేదు. నిన్ను ఎవరో పిలిచారు, ఐ ట్రస్ట్ యూ. బాగి, స్టవ్ మీద పాలు పెట్టొచ్చాను, నేను వెళ్ళాలి. ఏమండి, అమ్మ కన్న విలువైనది ఏదీ లేదన్నా, అమ్మా అని అన్న చాలు పుడమి పులకరించునన్నా. మీ డాడీ నన్ను నమ్మట్లేదు, నాకు అర్థమైంది. నువ్వా పిలిపినావా? నన్నెవరు పిలిచారో చెప్పు. కొంప తీసి నువ్వు కానీ పిలవలేదు కదా? ఓహో,
నాకెప్పుడు ఏ ఆపదొచ్చినా నువ్వు నా పక్కనే ఉంటావని చెప్పావు కదక్కా. అంటే ఇప్పుడు నేను కింద పడబోతుంటే నాకు జాగ్రత్త చెప్పింది కూడా నువ్వేనా అక్క? నా కడుపులో ఉండి అమ్మ జాగ్రత్త అని నువ్వు నాకు చెప్పావా అక్క? అక్క 24 గంటలు ఆ ఇంట్లోనే ఉంటారు. మీ వల్ల కానిది నా వల్ల ఏమవుతుంది? మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంతో మీరు వేసే ప్లాన్లలో నేను అంతే. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. మేము ఆ ఇంట్లో ఏమీ చేయకుండా ఖాళీగా అయితే లేవు. కలకత్తాలో మీ ఇంటిని ఆస్తుల్ని వెయిటింగ్ లో పెట్టి నువ్విక్కడ ఎంటీగా ఉన్నావు అన్న సంగతి మర్చిపోకు. నా పాప నాకు దక్కితేనే కదా నా ఆస్తి నాకు దక్కేది. పాప లేకుండా నేనేం చేసేది? పాపను చూపిస్తే నన్ను ఆశ పెట్టి అబద్ధం చెప్పి నీ ప్లాన్ కోసం నన్ను వాడుకున్నా. అవును, బాగి దాని కడుపులో ఉన్న బిడ్డ చస్తే నా పని నెరవేరుతుందని నీతో అలా చెప్పాను. కానీ బాగి బ్రతికిపోయింది. దాని బిడ్డ ఓ 10 రోజుల్లో బయటికి రాబోతుంది. నీ అవసరం కోసం ఏదైనా చెప్తావు, ఏదైనా చేస్తావని నాకు బాగా తెలుసు. అందుకే ఇకపై నీతో కలవాలనుకోవట్లేదు. నీ చావు నువ్వు చావు. ఆ బిడ్డ బయటికి వస్తే చచ్చేది నేను మాత్రమే కాదు, మనమందరం పోతాం. చెప్పు చంబా. అవును రణవీర్, పుట్టబోయే బిడ్డ వల్ల మనందరికీ ప్రమాదం ఉంది. అది మన పాలిట మృత్యు కాబోతుంది.